తెలుగుదేశం ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్లోగా అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ వివరాలేంటి? స్వప్న, ఏదైతే పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే పార్టీ ఇన్ఛార్జీలతోనూ ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ అనేది సాగింది. ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలను, నేతల పనితీరు వంటి అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించారు. ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే బాధ్యత అటు ఎమ్మెల్యేలు తద్వారా కార్యకర్తలదేనని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం ఒక స్పష్టత ఇచ్చారు. ఏదైతే ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులకి సిఫార్సు చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా అటు క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్, కబ్స్ అనే విధానం 4 అంచెల విధానం ఉందో వీటిలో సభ్యులుగా ఉంటేనే వారు నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేయాలని చెప్పి కూడా సీఎం నేతలకు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఏదైతే పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులన్నింటినీ కూడా ఈ ఏడాది జూన్ లోపు భర్తీ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పక్కన పెట్టి ఏదైతే ఇటీవల అటు పార్టీ రాజకీయ అవసరాలకు ఇతరత్ర కారణాలతో వేరే పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాయో వారిని కాకుండా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి మాత్రమే ఈ నామినేటెడ్ పదవులు దక్కేలాగా చూడాలని చెప్పి ఈ బాధ్యత కూడా ఎమ్మెల్యేలు అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసుకోవాలని చెప్పి సీఎం స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఏదైతే మొత్తంగా 2014 మార్కెట్ కమిటీలు అలాగే 1100 వరకు ట్రస్ట్ బోర్డులు ఉన్నాయన్న సీఎం రానున్న రోజుల్లో వీటి నియామకాలన్నీ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పదవి పొందిన వాళ్ళు 2 ఏళ్ల పనితీరు సమీక్షించి దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇచ్చిన వాళ్ళు తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ 2 ఏళ్ల సమీక్షలో తదుపరి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి సీఎం స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు నియామకం పైకి కూడా ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని చెప్పి కూడా ఆయన వివరించడం జరిగింది. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలతో పాటు ఏదైతే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపేటప్పుడు కూడా వాళ్ళు కూడా తప్పనిసరిగా క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్ విభాగాల్లో సభ్యులుగా ఉంటేనే వారిని మాత్రమే పంపాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు కూడా న్యాయం చేసేలాగా ఈసారి నామినేటెడ్ పదవులన్నీ కూడా భర్తీ చేస్తున్నామన్న సీఎం ప్రభుత్వ పనితీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత అటు పార్టీ శ్రేణులతో పాటు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పైన ఉందని చెప్పి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. గత 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న సీఎం ఈ విషయాలన్నింటినీ నిరంతరం ప్రజలకు వివరించాలని చెప్పి ఆదేశించారు. అలాగే ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంపై వైసీపీ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా ఆయన గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే ఇటీవల కోటికి పైగా సభ్యత్వ నమోదు పూర్తయిందో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇందులో బాగా చేసిన వారిని ఈ సభ్యత్వాలు ఎక్కువగా నమోదు చేయటం కానీ, ఇందులో బాగా పనిచేసిన వారికి కూడా పదవుల్లో ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన సూచించారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ.